నవ్వకు. ఎదురు మనిషి నవ్వుతున్నాడని నువ్వు నవ్వుతున్నావా? వద్దు, నవ్వకు. ఆ మెత్తని నవ్వు వెనక ఎంతటి పాషాణ హృదయం ఉన్నదో, ఆ కనిపించే మనిషి కోరల్లో ఎంత విషమున్నదో కొలుస్తూ ఎంచుతూ ఆ నవ్వుకు శృతి కలుపు. సముద్రువైతే ఆ స్వరాలు ఏ రాగం పరుగుతున్నాయో కనుక్కో. కొలవలేవా? ఎంచలేవా? గమనించలేవా? మానుకో. అంతేగాని దానికి దరువు వేయకు. తెలిస్తే ఆ రాగానికి సరిపడే తాళం వెయ్యి. లేకపోతే ఏదో మిషతో తప్పుకో. కాకపోతే టాపిక్ మార్చు. ఏమీ గుర్తించకుండా నవ్వావో పోతావు ఆ పాషాణపు కౌగిల్లోకి. చస్తావు ఆ విషం తగిలి. ఆ నవ్వుల సవడిలో వినిపిస్తుందోమో చూడు అగ్ని జ్వాలల బగబగ. ఇంకా చేతనైతే ఆ నాలుక మీద చెమ్మతో ఆహారాన్ని జీర్ణం చేసుకునే రసమే ఉందో, మనుషులను చంపే మందే ఉందో పరీక్షించు. ఎందుకైనా మంచిది నువ్వెప్పుడు ఆ కళ్ళను కూడా కనిపెట్టి చూడు. నవ్వు సంతోష చిహ్నమే, భగవంతుడిచ్చిన వరమే, కాదనను. అయినా ఆ నవ్వే ఎన్నో కాని పనులు కూడా చేయిస్తుంది మరి.